5 lakh ప్రైజ్ మనీ టోర్నమెంట్ అండి. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించినంత వరకు మెన్స్లో ఇదే హైయెస్ట్ ప్రైజ్ మనీ టోర్నమెంట్. ఇది ఫస్ట్ టైం జరుగుతోంది. ఇది ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, తర్వాత తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ జాయింట్గా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇది. సో ఇది వెన్యూ ఫిలిం నగర్ క్లబ్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి ప్లేయర్స్ రావడం జరిగింది. దాదాపు 200 ఎంట్రీస్ పైనే వచ్చాయి. సో ఇది ఇక్కడ ప్లేయర్స్ అందరికీ కూడా మంచి ప్లేయింగ్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఆడుకోవడానికి. అంతేకాకుండా ఫెసిలిటీస్ కూడా చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫిలిం నగర్ క్లబ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. అంటే ప్లేయర్ ఏ విధంగానూ ఇబ్బంది పడకూడదు, గేమ్ మీదే ఫోకస్ చేయడానికి కోసం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఫైనల్స్ 12వ తారీఖు ఉంటుంది. ఇవాళ స్టార్ట్ అయింది క్వాలిఫైయింగ్ మ్యాచెస్. మెయిన్ డ్రా మ్యాచెస్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే సార్. సానియా మిర్జా, విష్ణు, సాకేత్ తర్వాత పెద్దగా యంగ్స్టర్స్ ఎవరు టెన్నిస్లోకి రావట్లేదు, అంటే రిజల్ట్స్ రావట్లేదు. అంటే ఇది వాళ్ళు ఇప్పుడు జూనియర్స్ లెవెల్లో ఆడుతున్నారండి. సో పృథ్వీక్ కటకం అనే అబ్బాయి అండర్-14 మొన్న ఏషియన్ డెవలప్మెంట్ టోర్నమెంట్లో ఇండియా తరఫున ఆడాడు అబ్బాయి. ఆ టీంలో వాళ్ళు రన్నరప్గా వచ్చారు. సో ఇంకా అలాగే కొంతమంది గర్ల్స్ కూడా బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా విమెన్ 5 lakh టోర్నమెంట్, అది కూడా హైయెస్ట్ ప్రైజ్ మనీ, అది 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ చూడొచ్చు, అప్కమింగ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వచ్చేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా. సో దానికి సంబంధించి ఏమేమి సపోర్ట్ కావాలి అనేటువంటిది ఏదైనా సరే తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. క్లబ్ నుంచి